నాగర్ కర్నూలు కుమ్మెరలో చిన్నారి మృతి కేసులో 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల్లో శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. పరారీలో ఉన్న 6 నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. నాగర్ కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అగ్రకులస్తుల దాడిలో 2 నెలల పసికందు మృతి చెందడంపై ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి. పాపతో దైవ దర్శనానికి వెళ్లిన భార్యాభర్తలపై కొంతమంది దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆలయంలో అక్రమ వసూళ్లపై ప్రశ్నించాడు పాప తండ్రి గణేష్. దీంతో వారిని గదిలోకి కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారు. భర్తను కొట్టాడని అడ్డం వెళ్లిన అతడి భార్య మౌనికను నిందితులు తోసివేశారని ఆరోపణలు ఉన్నాయి. ఘటనలో 2 నెలల చిన్నారి కిందపడి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే ఘటనలో బాధితులపైనే పోలీసులు కేసు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో 3 నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.